నమస్తే. మనతో పాటు రెంజర రాజేష్ ఉన్నాడు. ఈ మాదిగల మాలల మధ్య అసలు గొడవేంది, అసలు వీళ్ళ వర్షన్ ఏంది ఒకసారి ఆయన మాటలు నేనే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఒకటే అడుగుతున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజ్యాంగాన్ని కాపాడుతుర్రా, మాదిగలను వ్యతిరేకిస్తుర్రా? మాదిగలు రాజ్యాంగంలో భాగమా? రాజ్యాంగం అవుతుంది భాగం ఇవ్వాలి, 100% భాగం. రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం అంటే మాదిగలు కాపాడుతున్నట్టుగా. రాజ్యాంగం అంటేనే భారతదేశం వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం అంటే రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం మళ్ళీ మాట. రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలని మాట్లాడిన మొట్టమొదటి హీరో నేను. రాజ్యాంగబద్ధమైందంటే ఈ మాట చాలా ఇంటర్వ్యూలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను. స్టేట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి సెన్సెస్ ఏదైతే ఉందో, జనాభా లెక్కలు మొత్తం కూడా పార్లమెంటరీకి పంపించాలి. పార్లమెంటు ఉభయ సభలలో 2 సభలలో చర్చ జరుగుతుంది. అవును, ఇట్లా ఈ రాష్ట్రం నుంచి మనకి ఈ కంప్లైంట్ వచ్చింది, ఇది సమస్య, ఇట్లా వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారు ప్రజలు అని చెప్పి మాట్లాడితే, భారతదేశంలో ఉన్నటువంటి సగం ఎంపీలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి బిల్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించాలి. రాష్ట్రపతి గారి ఆమోదం పొందాలి. రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాత కూడా మళ్ళీ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు కావాలి. బిల్లు అయిన తర్వాత ఇప్పుడు చట్టం అవుతుంది. అప్పుడు దేశవ్యాప్తంగా వర్గీకరణకి ఉంటుంది. ఓకే, అప్పుడు దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది, తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ వస్తే తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, లేకపోతే తమిళనాడు, ఇక్కడ ఉన్నటువంటి సినారియోలో ఆ ప్రాంతాల ప్రకారంగా బేసింగ్ కొంచెం వేరే ఉంటుంది కదా. అక్కడ ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉండొచ్చు, ఇంకో మాలలు ఎక్కువ ఉండొచ్చు, అట్లా సిచ్యువేషన్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వీళ్ళు అడుగుతుంది ఈ యొక్క సౌత్కు సంబంధించిన మెయిన్గా ఏబీసీ వర్గీకరణ కానీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు దీన్ని ఏమంటారు? ఇప్పుడు 30 సంవత్సరాలుగా జరుగుతుందండి, ఈ రోజు కొత్త జరగలేదు. అప్పుడు సెంట్రల్కి మాత్రమే ఉంది కానీ స్టేట్కి అవకాశం లేదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బలవంతంగా 2000లో చేసిండ్రు. 2004లో కొట్టుడు పోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన చట్టబద్ధం కాదు కాబట్టి సుప్రీంకోర్టు దయచేసి మీలాంటి బాధ్యతాయుతమైన రిపోర్టర్లు కూడా తీర్పు అనద్దండి. ఇట్ ఈస్ ఏ సజెషన్, సజెషన్ అంటే తీర్పులతో సమానమే కదా. మరి దాంట్లో చాలా ఉన్నాయి. ఒక మనిషి ఒకటేసారి రిజర్వేషన్ పొందాలన్నాడు. మరి 100 సంవత్సరాలుగా కుల వివక్ష ఎదుర్కొంటే రిజర్వేషన్ ఇట్ ఇస్ నాట్ రిప్రజెంటేటివ్ బై ఫుడ్ అండ్ ఎకనామికల్ స్టేటస్. అది అంటరాని తన నిర్మూలన కోసం వచ్చింది. సో మీకు ఎప్పటి వరకు అయితే ఈ దేశంలో అంటరానితనం ఉంటుందో అప్పటి వరకు కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే. అట్ ద సేమ్ టైము పంజాబ్లో, తమిళనాడులో ఆ దళిత సామాజిక వర్గాలన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రభుత్వం దగ్గర కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని రిజర్వేషన్ పెంచి పంచుకున్నాయి. మేము ఒప్పుకుంటున్నాం. ఒక అంబేద్కరిస్ట్ గా రెంజల్ రాయేష్ ఒక మాలగా నేను మందకృష్ణకి సపోర్ట్ గా ఉంటూ ఆయనతో పాటు నేను చెప్పిన మాల మాదిగలం కలిసి కూర్చొని మేధావులందరూ కలిసి నిర్ణయం తీసుకొని మనం మాల మాదిగా బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డి గారిని పిలుచుకొని పెంచుకొని పంచుకుందామని అన్న. కానీ హీఈస్ నాట్ గోయింగ్ టు యాక్సెప్టెడ్ ఇట్. ముందు ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత సంగతి చూద్దామన్నారు. మరి కానీ అని చెప్పి నేను కూడా సపోర్ట్. నన్ను చాలా మంది మోసం చేసిర్రు, అందరు హామీలు ఇచ్చిర్రు. గతంలో టీడీపీ చంద్రబాబు నాయుడు ఇచ్చిండు, వైఎస్ఆర్ ఇచ్చిండు, వీళ్ళందరూ నమ్మి మోసం చేసిండు, అందుకే నేను ఇంకోసారి నమ్మాలి తెలుసుకోలేదని చెప్పేసి ఒక మాట అంటుండే కదా. అరే భారతదేశంలో అందరికంటే పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ గారండి. నా స్టేట్మెంట్ మళ్ళీ చెప్తున్నా. 120 కోట్ల జనాభాలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు? 0 అకౌంట్ బ్యాలెన్స్ తీయండి, జన్ ధన్ యోజన పేరు మీద మీ ఖాతాలో 15 లక్షల నల్లధనాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయల నల్లధనాన్ని వేస్తారని చెప్పిండు. ఏం చేసిండండి? 120 కోట్ల జనాభాని మోసం చేసిండు మోడీ గారు. మరి మా సమాజానికి, మా మాదిగ సమాజానికి న్యాయం ఎట్లా చేస్తాడు? ఎస్ అన్న మాటల్లో ఆవేదన ఉంది, దాంట్లో అర్థం ఉంది, చాలా మంది మోసం చేశారని చెప్పి. కానీ ఒకటి ఆలోచించాలా. ఒక మొన్న మీటింగ్లో ఏమంటున్నారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా చాలా ఎంపీలందరూ కూడా నాకు సపోర్ట్గా లెటర్ ఇచ్చినప్పటికీ కూడా అయితలేదు అని అంటే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎజెండా నువ్వు ఎత్తుకునేదే. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎజెండా, అది కాదు అనే విషయం ఆయనకు తెలిసి కూడా కావాలని చెప్పి చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను. మరి వీళ్ళు పార్లమెంటులో ఎందుకు బీజేపీ వచ్చి, మోడీ వచ్చి, మందకృష్ణ గారితో సభలో పాల్గొంటాడు? సో వీళ్ళు పార్లమెంటు ద్వారా చేయడానికి ఎందుకు వెనుకపోతుంది అంటారు? మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాటం కేవలం తెలంగాణ కోసమే కాదుగా, దేశంలో అన్ని మాదిగ సమాజం బాగుపడాలనేగా. ఇక్కడ మనకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మా కృష్ణన్న గారి పోరాట ఫలితంగా ఓట్లే ఇస్తే గెలిచిర్రు. ఎస్, అబ్సల్యూట్లీ దాన్ని ఒప్పుకోవాల్సిందే. సౌత్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తేనే కదా ఆ ప్రభుత్వం నిలబడ్డది. అప్పుడు మనం ఏం చేద్దామని చెప్పినా అంటే, ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినా, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉన్నా అన్న, మనం ఏం చేద్దామంటే పోరాటం నీదైనప్పటికీ కూడా ఫలితం గుజరాత్ లో రాని, ఫలితం మధ్యప్రదేశ్లో రాని. ఎందుకంటే బీజేపీ పాలిత ప్రాంతం కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్, అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. ఇక్కడ కంటే ముందు అక్కడ చేద్దాం. మన పోరాటం ఎవరికి ఫలితాన్ని ఇచ్చేది? మన జాతికి ఫలితాన్ని ఇవ్వడమే కదా. మరి గుజరాత్ లో ఎందుకు అడగరు?
మధ్యప్రదేశ్లో ఎందుకు అడగరు? ఉత్తరప్రదేశ్లో మీకు అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు ద గ్రేట్ బుల్డోజర్ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కదా, మరి అక్కడ ఎందుకు చేయరు? మన పోరాటం ఎక్కడ ఫలితం ఇచ్చినా మన వల్ల ఇచ్చినట్టే కదా. అంటే అక్కడ మాలలు తక్కువ ఉన్నారనే ఒక వాదన ఉంది, అక్కడ మాదిగలే ఎక్కువ ఉన్నట్టు. మరి చేయించుకో కదా అక్కడే. ఈడ మాలలు తక్కువ ఉన్నారు. తెలంగాణలో మీరే అంటున్నారు 30 లక్షలు అని చెప్పి అంటున్నారు. అందుకే మనం తలా రూపాయి వేసుకొని 30 లక్షల రూపాయలు రివార్డు పెట్టినాం కదా. సో నేనేమంటున్నా, నువ్వు అక్కడికి పోయి చేయవు, ఇక్కడ అయితలేదంటే మరి అక్కడ అయ్యే దగ్గరికి పోయి చేయమంటే మాట. నేను ఏం చెప్తున్నా, ఇప్పటికి కూడా చెప్తున్నా, ఉత్తరప్రదేశ్లో ఏబిసిడి వర్గీకరణ జరిపించడం కోసం మీతో పాటు ఒక ఉద్యమకారుడిగా నేను కూడా వస్తా. మీరు వ్యతిరేకం కాదు వర్గీకరణకు? రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ చేసుకోమని చెప్తున్నా. రాజ్యాంగం అంటారు మళ్ళీ వ్యతిరేక. నువ్వైనా నేనైనా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తే జైలు పాలైతామా కామా? ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగానే ఏది జరగాలన్నా ఈ దేశంలో రాజ్యాంగం మరి ఎందుకున్నది? మనం ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే పార్టీ నిర్ణయాలను యాక్సెప్ట్ చేస్తే రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం పేరిట ఏబీసీ వర్గీకరణ అడ్డుకుంటారా మీరు? అరే రాజ్యాంగం అడ్డుకుంటుంది, మేము అడ్డుకుంటుంది. నేను మొన్న 17 సంవత్సరాల క్రితం వచ్చిన, 30 సంవత్సరాల క్రితమే నీ ఉద్యమం ఫెయిల్ అయింది కదా. నువ్వు ఎత్తుకునే ఎజెండానే తప్పని చెప్తున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు నేను అడ్డుకున్నానా? మాట్లాడితే వివేక్ వెంకటస్వామి గారి ఫ్యామిలీ అడ్డుకుంటే, ఒక ఫ్యామిలీ అడ్డుకుంటే ఇంటదా రాజ్యాంగం? నీ మాదిగ సమాజమే ఉత్తరప్రదేశ్లో అడ్డుకుంటుంది, నీ మాదిగ సమాజమే బీహార్లో అడ్డుకుంటుంది, నీ మాదిగ సమాజమే మధ్యప్రదేశ్లో అడ్డుకుంటుంది. ఈ మాట ఎప్పుడైనా చెప్పి ఆయన విన్నారా మీరు? ఉత్తరప్రదేశ్ మాదిగలు అడ్డుకుంటున్నారు, బీహార్ మాదిగలు అడ్డుకుంటున్నారు, మధ్యప్రదేశ్ మాదిగలు అడ్డుకుంటారు అని చెప్పి అనంగా విన్నారు ఎప్పుడైనా? ఎంతసేపు వివేక్ వెంకటస్వామి అడ్డుకుంటుండు, అలా బాబు కాకా వెంకటస్వామి అడ్డుకున్నాడు, ఇప్పుడు వినోద్ అడ్డుకుంటుండు, లేకపోతే వంశీ నలుగురు ఆప్తే ఆగేదండి భారతదేశం? నలుగురు చెప్తే ఇంటదా? లేదంటే మల్లికార్జున ఖర్గే గారి పేరు చెప్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ గారే కాదు, వారికి ఈయన అంటారు రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చినట్టు. మళ్ళా గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఆగుతుందా? మరి చేయమంటున్నాం. నేను కూడా ఈ పంచాయతీ ఒడగొట్టన్నా, మనం కలిసి ఉద్యమాలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ మాలమాది రాష్ట్రాలు ఒప్పుకోవు కదా, మరి ఇక్కడ కర్ణాటక ఒప్పుకున్నట్టు, తమిళనాడు ఒప్పుకున్నట్టు, తెలంగాణ ఒప్పుకున్న, ఆంధ్ర ఒప్పుకుంటు, మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకోవాలి. మరి మాలమాదిగా మేధావులు కూర్చొని మాట్లాడుకుని ఒక స్టాండింగ్ రమ్మని చెప్తున్నా. ఆడ ఒప్పుకోకపోతే ఇక్కడ ఛాన్స్ ఉంది కదా, తమిళనాడు లాగా పంజాబ్ లాగా. మరి ఈ లొల్లు ఎందుకు? మాలలను తిట్టుడు ఎందుకు? మాలలను సైకోలను ఎందుకు? అంత పని చేసి పిలు. నువ్వు ఇప్పుడు ఎట్లాగైతే ఏ బీసీ మేధావుల దగ్గరకు పోయి నాకు మద్దతు అంటున్నావో, మాలల దగ్గరికి పోవన్నా. అరే మనం కలిసి కూర్చున్నాం రా, వర్గీకరణ జరగడం అవస్థ అవుతున్నది. బీహార్ మాదిగలు చెప్పుతాను కొట్టేటట్టున్నారు, మధ్యప్రదేశ్ చెప్తాను కొట్టేటట్టున్నారు, ఉత్తరప్రదేశ్ ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే మనం తయారు చేసినా కదా చెప్పు దాంతో కొట్టేటట్టున్నారు. ఇంకా ఇక్కడ తెలంగాణలో నీకు ఎక్కడి నుంచి మాదిగ సమాజం లాభపడడం కావాలిగా? తెలంగాణలో మాల మేధావులు మాదిగ మేధావులు కూర్చొని రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి సార్ 15 నీకు నిజంగా తెలంగాణలో సెన్సెస్ ప్రకారం మాదిగ జనాభా ఎక్కువ ఉంటే మాదిగ జనాభాకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఒక అంబేద్కర్ గా నేను చెప్తున్నా, మాదిగలు ఎక్కువ ఉన్నాక మాలో ఎక్కువ రిజర్వేషన్ ఉండాలంటే జనాభా దామాష ప్రకారం ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందాలని చెప్తున్నా. దానికోసం కలిసి పోరాడదాం అంటున్నా. ఆయనకు ఫస్ట్ అక్కడ ఏబిసిడి వర్గీకరణ కావాలంటున్నా. అవుతుంది, బలవంతంగా అయితే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే పాపం రేవంత్ రెడ్డి గారు ఓటర్లు చేసిన ఇన్ఫ్లుయెన్స్ కి భయపడి చేయాల్సిందే. తర్వాత కొట్టుడు పోతుంది, అప్పుడు వస్తా అంటారు. ఇక ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒకవేళ వాళ్ళకి కరెక్ట్ కాకపోతే ఏం కాకపోతే అది చట్ట ప్రకారం ఏం కావాలన్నా అది అడుగుతుంది కోర్టులు, లేకపోతే ఏవైనా వస్తాయి కావచ్చు, ఎవరైనా వస్తాయి. కానీ మీరెందుకు మాట్లాడుతున్నారు మాదిగలు వాళ్ళ అని చెప్పి, మాలలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. ఇక నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మేము వాళ్ళ వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలల సింహగర్జన జరిగిందండి. ఇకపై రాజ్యాంగ రక్షణ సభలు జరగబోతున్నాయి. మాలలు ఏకం కావడం చట్టం విరుద్ధమేం కాదు. మీరు ఒక్కరే ఉన్నారా? ఇప్పుడు మాల ఇక్కడ వచ్చేది ఏంటంటే మాదిగలకు లాభం పొందుతా అంటే మాలలే వస్తారు, మాలలే అద్దుకుంటారు. ఇంకా చాలా రాజ్యాంగాలు కాబట్టి చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి, సో ఇది సొసైటీలు ఉన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం అండి. అదే మీరెందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమి? నేను ఎందుకు మాట్లాడానండి? నేను పంజాబ్ రైతుల దగ్గర నుంచి భూమి గుంజుకుంటానప్పుడు నేనే మాట్లాడినా, ఎన్ఆర్సీ పేరు మీద ముస్లింలను బయటకు వెళ్ళగొడుతున్నప్పుడు నేనే మాట్లాడినా, రాజ్యాంగబద్ధ వ్యతిరేకమైన దేనికైనా నేనే మాట్లాడినా, ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు నేనే మాట్లాడినా, అక్కడ హిందువుల పేరు మీద మా దళిత హిందువులను మాల వేసుకున్నటువంటి హనుమాన్ స్వాములు కొడితే నేనే మాట్లాడినా. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, ఐఎమ్ బిలాంగ్స్ టు, ఐఎమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను ఒక ప్రథమ పౌరుణ్ణి, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఒక ఉద్యమకారుణ్ణి, నాకు ఇదే మాట్లాడాలి ఇది మాట్లాడదని నిర్ణయించే శక్తి ఎవరికి లేదు. నేను ఏమంటున్నా, మందకృష్ణ గారిని మీరు తీసుకుపోతున్న నిర్ణయాధికారం ఏదైతుందో అది పూర్తిగా తప్పు. ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నా, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య కాబట్టి 30 సంవత్సరాలుగా కాలేదు అని చెప్తా ఉన్నా. అంటే రాజ్యాంగం పేరు చెప్పి మాదిగల మీద కొంచెం కక్ష పెట్టుకున్నారు అని చెప్పేసి ఇంత మాట మాట్లాడుతున్నావు మిత్రమా. మొన్న మాదిగ హెడ్ మాస్టర్ ని ఒక పోరాడు కాలం మొక్కిపించినప్పుడు ఏం బిక్కిరివా ఇక మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏం చేసిరు వీళ్ళంతా? ఏడవైపు అన్నారు. ఈ గలాలను ఎటువైనాయి? ఎవడు మాట్లాడలే? అటు మన మాదిగ బిడ్డ కాదా? ఒక గవర్నమెంట్ టీచర్ ని, అఫీషియల్ ఒక హెడ్ మాస్టర్ గారిని, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి ఈ హిందూ దేశంలో ఒక మాదిగ టీచర్ ని ఒక పిల్లగాడి కాలు మొక్కిపించినప్పుడు మందకృష్ణ ఈయన మాదిగల లీడరా? నువ్వు అంటున్నావు కదా రెంజల్ రాజేష్, నువ్వు మాదిగల మీద కక్ష అంటున్నావు కదా. నేను మాట్లాడినా, ఈయన మీడియా సమక్షంలో నుంచి అవమానపరిచి వెళ్ళగొట్టిన ఎన్ఎన్ మీడియా మాట్లాడింది. మరి ఈ లొక్కలు పాట పాడలేదు. మీరు అన్నదమ్ములో కలిసి ఉండేటోళ్ళు, మీ యొక్క కలిసి ఉన్నాం కాబట్టి నేను మాట్లాడినా.
కలిసి ఉన్నాం కాబట్టే ఆ హెడ్ మాస్టర్ గురించి మాట్లాడినా, ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన, రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించిన, రిక్వెస్ట్ చేసిన, సార్ ఇగో మీ ప్రభుత్వంలో ఇట్లా జరుగుతుంది, దయచేసి మీరు స్పందించండి అంటేనే వాళ్ళని జైల్లో పెట్టినరు. మీ వెనక వివేక్ లేడంటారా? అరే వివేక్ ఏమిటైనా ఆయన ఏ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తుండు. మరి ఇప్పుడు ఇదే మాట పోయి మీరెందుకున్నారు అని చెప్పేసి వేముల వీరేశం అని అడుగుతారా? మందుల సామీలని అడుగుతారా? దే ఆర్ ద పీపుల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. దే హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మా రిజర్వేషన్ ఉపయోగించుకొని ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సహకరించాల్సిందే. వివేక్ వెంకటస్వామి గారిని నేనే పంజాగుట్ట బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ధ్వంసం అప్పుడు సమతా సైనిక దళ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా 400-500 మందిని కలిసి మేము అక్కడికి కార్యక్రమానికి ఖండించడానికి పోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టింది. అప్పుడు వివేకన్న బీజేపీలో ఉన్నాడు. మేమే గో బ్యాక్ వివేకన్న అన్నాంగా. మేము ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటాం. రాజ్యాంగాన్ని మారుస్తానన్నటువంటి బీజేపీలో ఉండి వివేకన్న నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమానికి వస్తావా? నీకు వాయిస్ లేని చోట ఉండి నువ్వు బాబాసాహెబ్ గురించి ఏం మాట్లాడుతావు? గో బ్యాక్ వివేకన్న మాట్లాడినాం మేము. అది ప్రజలందరికీ తెలుసు. ఇలా కొత్తగా నేను వివేకన్న ఎట్లా చెప్తే అట్లా. మరి మీకు ఎట్లా లీడర్ అయ్యింది ఈరోజు? ఎవరు? మాలలకు. అరే మాలోడు కదా భయ, మళ్ళీ మీరు ఎట్లా? అంటే ఆ రోజేమో రాజ్యాంగాన్ని మారుస్తాను నువ్వు బీజేపీలో ఎవరైనా వ్యతిరేకిస్తా? బీజేపీ మనసు చేంజ్ అయింది ఆయన ఇప్పుడు. రాజ్యాంగ విరుద్ధం బీజేపీ అనేది రాజ్యాంగాన్ని తీసేస్తా అన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాహుల్ గాంధీ ఏమన్నాడు మొన్న? సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడా లేదా? మరి అవునండి. ఇప్పుడు ఈయనేమో ఎవరి దగ్గర కన్నా పోవచ్చు. ఆయన మా ప్రతినిధి అని ఎందుకు అంటున్నా నేను గుర్తుపెట్టుకో. ఆయనని మేము తీసుకొచ్చినాం, మమ్మల్ని ఆయన పిలుచుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలవకుండా వివేక్ వెంకటస్వామి గారు జనరల్లో గెలిస్తే మేము ఆయన గురించి మాట్లాడం. ఎందుకంటే ఆయన జనరల్ మనిషి. ఇప్పుడు మీ ప్రతినిధి మీ నుంచే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీ ప్రతినిధి కాబట్టి ఆయన ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ చేయమన్నాడండి. మా అందరి తరఫున వివేక్ మీరు మార్చిరా లేకపోతే వివేకే మీ అవసరం కోసం మారి వచ్చిండ? మీతో ఏమంటున్నా, రాజకీయం వేరు, రిప్రజెంటేషన్ వేరు. మళ్ళీ చెప్తా ఉన్నా, మాకు ఆయన బీజేపీలో రాజకీయ అవసరాల కోసం పోయినప్పుడు మేము ఆయనతో మాట్లాడలేదు. ఇలా సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారి పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆయన మా జాతి బిడ్డ కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఉపయోగించుకొని పారిశ్రామికవేత్తగా రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నాడు కాబట్టి ఆయన మేము పిలిచాం. అంటే అప్పుడు నచ్చినోడు ఇప్పుడు ఎట్లా నచ్చుతున్నాడు? ఇది అంటే ఇప్పుడు మీరు వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి జర్నలిస్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. దిస్ ఈస్ నాట్ ఏ రిపోర్టింగ్ స్టేటస్. ఓకే, అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎటు తీసి ఆడికే పోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, వివేక్ వెంకటస్వామి గారు ఆయన ఒక పారిశ్రామికవేత్తగా రాజకీయ నాయకుడిగా ఎస్సీ అనే కార్డును ఉపయోగించుకోకపోతే నేను ఆయన దగ్గరికి పోను. ఆయన మా జాతి బిడ్డ కాబట్టి ఖచ్చితంగా పోతాం. ఇలా వాళ్ళు పోతలేరా? పోతలేరా? ఇదే మాట మీరు మందుల సమయంలో ఎందుకు పిలిచిరని అడుగుండ్రు. ఇదే మాట మీరు వేముల వీరేశం ఎందుకు పిలిచిరని అడుగుండ్రు. వాళ్ళు ఇదే సమాధానం చెప్తారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీలాంటి వాళ్ళు కాన్స్టిట్యూషన్ మాట్లాడుతుంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎవరైనా ఇప్పుడు వివేక్ కావచ్చు లేకపోతే ఇంకొకరు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఏబిసిడి వర్గీకరణ చేస్తానడా అద్దనడా? చెప్పండి. మీరు సపోర్ట్ చేసిండు, చేస్తానడా లేదా? మరి వివేకాన్ని ఏం చేస్తున్నాడు? రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణ జరగద్దని చెప్తున్నాడు కదా. మరి ఆయన చెప్పినట్టు ఈయన ఆడుతున్నాడా, ఈయన చెప్పినట్టు మేము ఆడుతున్నామా? వాళ్ళ నాయకుడు చెప్పిన నిర్ణయాధికారాన్ని ఎందుకు వద్దన్నాడు? ఇప్పుడు అదే అంటుండు, రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వివేక్ అని చెప్పేసి మందకృష్ణ అంటుండు కదా. ఇక ఆయన ఒకటి అంటాడా, మా కృష్ణ ఒకటి అంటాడా? ఏది పడితే అది అంటాడు. 2018లో సర్క్యులేట్ జారీ చేస్తే ఇయ్యాల గద్దరన్న కూతురు వచ్చిన తర్వాత మాలోళ్ళమే ఆ బట్టి విక్రమార్క మాలైనా కలిసి మా మాదిగ కళాకారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కృష్ణన్న మాట్లాడితే అబద్ధాలే. ఇప్పుడు మీడియా సమావేశంలో మేము చెప్పింది అదే కదా. 2018లో వాళ్ళ మాదిగ సామాజిక వర్గానికి చెందిన రసమై బాలకిషన్ గారు సారథిగా ఉన్నప్పుడే ఆ సర్క్యులేట్ జారీ చేసిండ్రు. దాని ఇయ్యాల వెన్నెలక్క జారీ చేసింది, బట్టి విక్రమార్క చలవ వల్ల జారీ చేసిందని చెప్పి మాలల మీద కక్షపూరితమైన ధోరణి మందకృష్ణ గారికి మంచిది కాదు. మీరు కూడా దయచేసి బాధ్యతాయుతమైనటువంటి మీడియాగా వీళ్ళ మధ్యలో కక్షపూరితమైన చర్యలు, విద్వేషమైన చర్యలు వచ్చేటట్టుగా కాకుండా దయచేసి, ఎందుకంటే ఈ భారతదేశం కూడా చెప్తున్నాం కలిసి ఉంటేనే బాగుంటుంది. నేను 2 రకాల విషయాలు చెప్పిన, ఒకటి పార్లమెంట్ లో చేసుకోవాలన్నా, లేదంటే మనం కలిసి కూర్చొని మన సీఎం గారి దగ్గర కూర్చొని చేసుకుందాం అని అంటున్నా. మీరు చూడండి, నేను ఎక్కడ కూడా మాదిగ సామాజిక వర్గాన్ని ఒక పల్లెతో మాట్లాడలేదు. ఇంతసేపు మీడియా సమావేశంలో మాకు పోటీగా సభలు ఎందుకు పెడుతున్నారు? మరి సభలు ఇప్పుడు నేను మాలల సింహగర్జన వాళ్ళు నిజంగా వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళకి మద్దతు అన్న నీతో వస్తాయి, రాజ్యాంగబద్ధంగా ఇద్దాం, సీఎంని కలుద్దామని మీరు కూడా ఒక రిప్రజెంటేషన్ చెప్పండి కదా. మీరు ఏం చేస్తారు? వాళ్ళు సభలు పెట్టారని మీరు కూడా సభలు పెడుతున్నారు. ఇది ఒక రెచ్చగొట్టే వాతావరణం కాదా? అలా సభ ఏంది?
లక్ష దప్పులు 1000 గొంతులు. వర్గీకరణ అయితేనేమో విజయోత్సవ సభగా మార్చుకుంటాం, వర్గీకరణ కాకపోతే అడ్డుకుంటాం, వాళ్ళకి సాగు తప్పు కొడతాం అంటున్నాం. మరి మేమేమన్నామండి, మేము భారత రాజ్యాంగ సభ పెట్టుకోవద్దా? ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన కంటే ముందు పెడితే కాంపిటీషన్ అవుతుంది భయ్. ఆయన తర్వాత పెడుతున్నాం కదా. అన్న 7వ తారీఖు నాడు పెడుతున్నాం, మేము 9వ తారీఖు నాడు పెడుతున్నాం. నేను ఎప్పుడైతే అది నిజంగానే మళ్ళీ వర్గీకరణ వ్యతిరేక మీటింగ్ అంటే మీరు ఆ క్వశ్చన్ అడిగితే అర్థం ఉంది. మాలవ సింహగర్జన పెడితే ఏంది రాజేష్ గారు మళ్ళీ మీరు ఒకవైపు రాజ్యాంగం అంటారు, మళ్ళీ మాలవ సింహగర్జన పెట్టిరని చెప్పి మీరు అడిగే క్వశ్చన్ అర్థం ఉంది. మేము ఆ యుద్ధపూరితమైన వాతావరణం సమాప్తం కావాలని రాజ్యాంగ రక్షణ సభను పెడుతున్నాం. ఎందుకంటే నువ్వు రాజ్యాంగం ఎవరైతే మారుస్తారన్న బీజేపీ ఉన్నదో వాళ్ళ పక్షాన నిలబడి ఏబిసిడి వర్గీకరణ రూపం వేరే ఉండొచ్చు కానీ వర్షన్ మాత్రం ఒకటే అనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు మరి మేము ఏం పెట్టుకోవద్దు మీరు చెప్పినట్టు ఇప్పుడు కాదు కదా, రైట్. వాళ్ళ సమస్య తీరిన తర్వాత నువ్వు రాజ్యాంగాన్ని కాపాడుతావు, లేకపోతే ఇంకోటి ఏదైనా తర్వాత పెట్టుకోవచ్చు కదా. మేము ఎప్పుడూ కార్యక్రమాలు చేస్తానే ఉంటాం. ఆయన మమ్మల్ని తిట్టినప్పటికీ కూడా మేము ప్రేమతో వాళ్ళు వ్యతిరేకంగానే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు కదా. దట్ ఈస్ నాట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నేను దానికి రెస్పాన్సిబుల్ కాదు. నేను నీ కార్యక్రమానికి భంగం కల్పించే విధంగా నేను ఆల్ ది బెస్ట్ చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. 1,00,000 దప్పులు 1000 గొంతుల కార్యక్రమం నా అన్నదమ్ములు నా కుటుంబంలో ఒక్కరు కాబట్టి అది విజయం సాధించాలని ప్రపంచమంతా వాళ్ళ వైపు చూడాలని మాదిగా కళ. ఇదే మాట గుండె మీద చేసుకొని చెప్పండి, గుండె మీద దేని మీద చేసుకొని చెప్పండి. నేను 100% వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నా. రంజన్ రాశి రాజ్యాంగబద్ధమైన అరే మళ్ళీ రాజ్యాంగాన్ని వాడకండి. నువ్వు మరి చెప్పండి, రిపోర్టర్ గారిని రాజ్యాంగ వ్యతిరేకం అనమండి. నేను అన్నాను, నేను కూడా సిటిజన్ ఆఫ్ ది ఇండియన్ కదా. నేను కూడా అట్లానే కదా. మీరు గౌరవించాలా, నేను మరి రాజ్యాంగం అనే చెప్పొద్దంటే ఎట్లా? మరి మాదిగలు రాజ్యాంగానికి విరుద్ధమా? చెప్పండి, మీరు వాళ్ళ పక్షాన మాట్లాడండి. మరి మాదిగలు రాజ్యాంగ విరుద్ధమా? కాదు, వాళ్ళు కూడా బాగా ఆల్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేమండి. ఇప్పుడే సిటీ బ్యూరో పోలీసు అరెస్ట్ చేసి లోపల ఎత్తారు మన ఇద్దరు. అందుకే రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ జరగాల 100% మద్దతు. అయినా రేపు జరగబోతున్న 1,00,000 దప్పులు 1000 గొంతుల కార్యక్రమం కూడా విజయవంతం కావాలనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు మావులండి, మాకు ఆ స్పృహ ఉంది. చెప్తున్నా, గుండె మీద కదా నేను ఈ మాట చాలా మందికి తెలుసు. ఇప్పుడే కదా, ప్రతిరోజు నేను డే 1 నుంచి కూడా అదే మాట చెప్తున్నా. అంతే తప్ప నేను దానికి విరుద్ధంగా ఏం చెప్పట్లేదు. ఈ రోజు మరి బీజేపీ వర్గీకరణకు సపోర్ట్ చేసి తప్పంటారా? అరే చేయమంటున్నా నేను. బీజేపీకి అధికారం ఉంది. మా కృష్ణ నన్ను ఇంతమంది మోసం చేశారు కదా. నరేంద్ర మోడీ గారు దయచేసి మీరన్నా మోసం చేయకండి సార్ ప్లీజ్. మా అన్న యొక్క అభిలాష నెరవేర్చి బీజేపీలో చట్టం, బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పార్లమెంట్లో చట్టం చేసి ఏబిసిడి వర్గీకరణ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏజెంట్ అని మాట్లాడుతున్నారు మీరు మందకృష్ణ. అరే నువ్వు ఇక్కడ విద్వేషపూరితమైనటువంటి విషయాలు రెచ్చగొడుతుండండి. అంటే మాలోళ్ళని సైకోలనడు, మాలోళ్ళు దోసుకొని తినడు, మాలోళ్ళు దుర్మార్గులనడు. ఇదేం అవసరం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏకవచనంతో మాట్లాడు, అంబేద్కర్ కు కూడా కుల పిచ్చున్నదని చెప్పి మాట్లాడితే ఎందుకు మాట్లాడడం? మేము మందకృష్ణ మాదిగానే కదా, బాపును కూడా ఎదురుస్తాం. మేము అంబేద్కర్ జోలికి వస్తే ఎవరిని ఇష్టపెట్టాం. ఆ మాట విషయం మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. బాబాసాహెబ్ని అగౌరవపరిచేటోడు చేయలేమా? మన అమిత్ షా మీద కార్యక్రమాలు చేయలేమా? మరి అట్లా వద్దు. నేనేమంటా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలోనే మీరు చేయండి. మీకు చెప్పినా మళ్ళీ చెప్పమని చెప్తా. నరేంద్ర మోడీ గారు దయచేసి హిందీలో చెప్పమని కూడా చెప్తా. సార్ वो कर दीजिए जो मांग रहे हैं हमारा मंदाकृष्ण, वो कर दीजिए. आपके प्रभुत्व में, आपके गवर्नमेंट है, आपके गवर्नमेंट के संसद में वो जो एबीसीडी वर्गीकरण मान रहा है उसको చట్టబద్ధత कर दीजिए. సరే, ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతారు అంటున్నారు. చట్ట ప్రకారం చేయడానికి మోడీకి వచ్చిన ఇబ్బంది ఏముంది? నాకు తెలియదు. అది మోడీ గారిని అడగాల్సింది, నన్ను అడుగుతుంది. నేను అంతరాయం మీకు తెలిసి ఉంటది కదా. మోడీ కాదు ఎవరైనా సరే రాజ్యాంగ సౌత్ లో రావడానికి మందకృష్ణ పావుగా మాట్లాడుకునే ఒక మాట వర్షం కూడా వినిపిస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? నిజమే అది. ఇప్పుడు నీకు గుజరాత్ ఉంది, బీజేపీ పాలిత ప్రాంతమే. ఉత్తరప్రదేశ్ ఉంది, ఆయనను బట్టి అక్కడ చేయి. వాళ్ళు మనోళ్ళే కదా, మన జాతులే. ఫస్ట్ అక్కడ లాభపడాలి, తర్వాత మనం లాభపడతాం కావచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక చేసుకుంటావు కావచ్చు. నువ్వు అట్లా ఆలోచించకుండా ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న జాగాలో ఎందుకు ఇబ్బంది పాలు చేస్తున్నావు? ఈ మాత్రం తెలుసుకున్నంత పిచ్చోలేమా? అంత మాత్రం మాకు రాజనీతి తెలియదా? సో అంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైంది. ఆయన ఈ ప్రజలందరినీ మభ్య పెడుతున్నాడు. నేను కూడా రేవంత్ రెడ్డి గారు బలవంతంగా చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఓహో రాజేష్ అన్నట్టు రాజ్యాంగం అని ఎందుకు ముత్తుకున్నా, ఓ గిట్లున్నా అని చెప్పి. అప్పుడు నేను మందకృష్ణ అన్న ఇంటికి పోయి మన ప్రెస్ మిత్రులందరూ పిలిచి ఇదే మాట కూర్చుని పెట్టి, అన్న ఇప్పుడు అది ఎట్లాగో ఓడిపోయింది, ఈ 15% రిజర్వేషన్ 20 చేసుకుందామే, మన 2 జాతులకు లాభం జరిగేటట్టు చూద్దామన్నా నడు అని చెప్పి మాలా మాదిగల అనుబంధ మీటింగ్, బలమైనటువంటి ఉపకులాలన్నింటినీ కలుపుకొని మనం మీటింగ్ పెడదామని చెప్పి చెప్తా.
ఇప్పుడు మీరు అంటే ఏం చెప్తున్నంటే బీసీ వర్గాలు అందరూ అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని కొంత మేధావులు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరో తెలియనంత పిచ్చోళ్ళం కాదు. వాళ్ళు అంటే తిడుతుర్రు కదా వాళ్ళని, మీరు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళని? నేను ఏమన్నానంటే ఇప్పుడు విఠల్ గారు ఉన్నారు, ఆయన ఒక జర్నలిస్ట్. మాదిగల మీద బీసీలు దాడి చేసి చంపినాడు, ఊచకోత కోసినాడు, ఈయన ఏడున్నాడు? ఒక్క వీడియో క్లిప్ చూపించండి పోయి. ఈ విఠల్ గారు ఓ నా బీసీ సమాజమా, ఎస్సీ ఎస్టీ బీసీలు కలిస్తేనే మనం రాజకీయ అధికారం వైపు పోతాం, మాదిగల మీద దాడి చేయకండి అని చెప్పి ఈయన మాట్లాడిన ఒక మాట ఏందో చెప్పండి. ఇక్కడ వీళ్ళంతా కూడా బీజేపీ ఏజెంట్లుగా, బీజేపీ ఇచ్చిన డబ్బులతో కార్యక్రమాలు చేస్తున్నారని చాలా క్లారిటీగా అర్థమవుతుంది ప్రజలకు, నేను చెప్పడం కాదు. సరే, ఈ 15 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాలు బీజేపీ ఉంది, తర్వాత అంతకుముందు అయితే కాంగ్రెసే ఉంది కదా. కాంగ్రెస్ అయినా అంతే, కాంగ్రెస్కు బీజేపీకి పెద్ద తేడా లేదు మా దృష్టిలో. అర్థమవుతుందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవడు నిర్ణయం తీసుకున్నా మేము ప్రజల పక్షాల నుండి పోరాడతాం, పోరాడడం అదే చేసినాం. ఇవాళ బీజేపీ యొక్క ఆతృత మేరకు ఈ తెలంగాణలో ఇంపాక్ట్ చూపించాలని వీళ్ళంతా చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది క్లియర్గా. ఒక రిపోర్టర్గా మీకు కూడా అర్థమవుతుంది ఆ విషయం. కాకపోతే మీరు బయటకు చెప్పరు, మేము బయటకు చెప్తాం, అంతే తేడా. ఎట్లా సాల్వ్ చేస్తారు? మీరు ఏమైనా సూచనలు చేస్తారా మందకృష్ణకి? మరి నేను ప్రతిసారి, నాకు తెలిసి ఇది 26వ ఇంటర్వ్యూ, ప్రతి ప్లేస్ లో చెప్పిన అన్న దయచేసి ప్లీజ్ ఒకటి పార్లమెంట్ లో బిల్ చేయించండి, అది సాధ్యం కాకపోతే మనం మాలమాదిగలం కూర్చొని రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఒకసారి కలిసే ప్రయత్నం చెప్పారు మీరు. అయితే ఇప్పుడు అన్న ఏమన్నాడంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినట్టుగానే పాపం రిపోర్టర్లు వెళ్ళి అడిగాను, మరి ఇట్లా రెంజల్ రాయేసి ఇట్లా అంటుంటే ముందు ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అంటున్నాను. కలిసి చేసుకుంటామని చెప్తే అయిపోతుంది. అసలు ఇంటర్నే లేడు ఆయన. ఉషా మెహ్రా కమిషన్ లో కూడా క్లియర్ గా ఇచ్చిరండి లాస్ట్ టైం రిపోర్ట్ లా, మాదిగాస్ బెటర్ దెన్ టు మాలాస్ అని. ఇలా మా దగ్గర ఉన్నటువంటి ఎంపారికల్ డాటా కూడా 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు 75% రిజర్వేషన్ పొందింది మాదిగలే, 25% రిజర్వేషన్ పొందింది మాల. అందుకే 30 లక్షల రూపాయల నజరానా ప్రకటించడం మాది తప్పు అని నిరూపించడానికి ఒక మేధావి ముందరకు వస్తలేడు. 30 సంవత్సరాల మందకృష్ణ పోరాటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రాజ్యాంగ విరుద్ధమైంది. మాదిగలకు ఒక చిన్న 30 సంవత్సరాల నుంచి పోరాటాన్ని ఒక్క పదంతో మీరు కొట్టేశారు. అయితేనే మరి పోయింది కదా, మరి ఎందుకు అది సాధ్యం కాలేదు? రాజ్యాంగబద్ధమైతే నువ్వు అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని చేసినావు, నేను నీ ఉద్యమాన్ని తప్పు పడతలే, నువ్వు చేసిన పోరాట పట్టుమని తప్పు పడతలే, నీ త్యాగాన్ని తప్పు పడతలే, కానీ నువ్వు ఎంచుకున్న నిర్ణయం ఏదైతుందో అది పొరపాటైంది. మరి నీకు వెనకాల ఉన్నటువంటి మాదిగ మేధావులు చెప్పలేదా? దాని వెనకాల ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ గురించి తెలిసిన మేధావులు చెప్పలేదా? మరి కావాలని చెప్పేసి ఏ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడాలని చెప్పేసి ఇట్లా చేసిన కృష్ణని మాత్రం నాకు అర్థమవుతలేదు. నేను 17 years తర్వాత ఉద్యమాలకు వచ్చిన, నేను ఉద్యమాలకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది కాబట్టి ఈరోజు సర్ది చెప్తున్నా. మరి ఈ 17 సంవత్సరాల్లో మరి ఎందుకు మందకృష్ణ గారికి చెప్పే ప్రయత్నం చేయలేదంటే ఈ టాపిక్ ఎప్పుడు రాలేదు. అన్న కూడా జనరల్ ఉద్యమాలు చేసిండు, ఇదే మందకృష్ణని నేను వ్యతిరేకిస్తున్నాను అని అనిపిస్తుంది ప్రజలకి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కృష్ణని తీసుకుపోయి జైలు నేను నా ఎంఆర్పిఎస్ మిత్రులతో కలిసి దిష్టి బొమ్మలు దానం చేశాను కేసీఆర్ గారు. నేను పోలీస్ స్టేషన్లో పోయి కూర్చున్నా. మాకు కృష్ణన్ అంటే గౌరవం ఉంది, కానీ ఆయన చేస్తున్నటువంటి ఈ పోరాటం ఈ రోజు ఏదైతే ఉందో అది బీజేపీ మాట్లాడిస్తుంది క్లియర్గా అనేటువంటి విషయం మాకు అర్థమవుతుంది. అంటే మీ ఎస్సీ కమ్యూనిటీకి ఒక ముఖ చిత్రంగా చూపించుకోవచ్చా మందకృష్ణను? నో, అంటే ఆయన అంటే నేనేమంటా అంటే, నేను ఎట్లా చూపిస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన పెట్టుడే ఎంఆర్పిఎస్ పెట్టిండు, ఆయన నిజంగా మాదిగల లీడర్ కూడా కాదు పూర్తిగా. ఆయన పూర్తిగా మాదిగల లీడర్ అయితే విశారదన్ మహారాజ్ గారు ఎట్లా ఒక కమ్యూనిటీకి, అదే కమ్యూనిటీలో ఉన్న దానికి ఎట్లా చేస్తారు? స్వేరోస్ పేరు మీద మా ప్రవీణ్ సార్ ఎట్లా చేస్తాడు, మేడిపాపయ్య ఎట్లా చేస్తాడు, యాతకుల భాస్కరన్ ఎట్లా చేస్తాడు, వంగపల్లి శ్రీనివాసన్ టీఎంఆర్పిఎస్ ఎట్లా చేస్తాడు? మాదిగా కులాన్ని 4-5 భాగాలుగా చీల్చుకొని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. చూడలేరా మీరు మరి మీ కమ్యూనిటీకి ఒక ముఖ చిత్రంగా? నేను ఏమంటున్నానంటే, ఆయన మంచి చేసినప్పుడు మంచి అంటాం, దళితులకు ముఖ చిత్రంగా కృష్ణ ఎట్లా చూస్తామని నాకు అర్థం కాదు. అందరి కాంట్రిబ్యూషన్ ఉంది, అందులో కృష్ణ కాంట్రిబ్యూషన్ ఉందంట. ఈజ్ ఓన్లీ ద లీడర్ ఆఫ్ దళిత్స్ అంటే ఐ నెవర్ యాక్సెప్టెడ్ ఇట్. ఈరోజు మాదిగలు చెప్తున్నాం, మేము ధైర్యంగా బయటకు వచ్చి మాదిగ అని పేరు పెట్టుకుంటున్నాం అంటే అది మందకృష్ణ కారణంగానే. 57 మాదిగలు పక్కన పెడితే 58 కులాలు ఉన్నాయండి. మాలో చెప్తున్నారు ఏడన్నా? హైయెస్ట్ పాపులేషన్ వాళ్ళే ఉంది అనుకుంటా. మళ్ళీ తప్పు ఎవడిచ్చిండు? షో మీ ద డాటా. ఊరికి గాలికి గడ్డపరలేగేసి మీరు చెప్పితే శాసనం అంటే నమ్మడానికి అవలగల చూపించండి. సెన్సెస్ ప్రకారం ఎక్కడున్నారు మాదిగలు? ఒక విషయం చెప్తా, ఏమన్నా ఉన్నాయా? నేనేమంటే ప్రభుత్వం చేయాల్సిన పని నన్ను అడుగుతారు మీరు. ఈ మాట రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మీటింగ్ పెట్టినప్పుడు, సార్ వాళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళ డాటా తీసి ముంగట పడాయి, నిజంగా మాదిగలు ఎక్కుంటే మాదిగలకు ఎక్కి, మాలలు తక్కువ ఉంటే మాలలకు తక్కి, వాళ్ళు కొట్లాడుతుంటే మీరు ఏం చెప్తారు అని చెప్పి ఆయన అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతుంది. నేనేం చెప్తా, నేను మీరు అడుగుతారు మందకృష్ణకు కూడా అధికారం లేదండి ఆ రిపోర్ట్ ఇచ్చేది. మీరు మేము చేసుకునేది కాదు కదా. ప్రభుత్వం చెప్తే ఏంటంటే మరి మనమే చేసుకునే ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం చెప్పినట్టు మనం వినాలి. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డాటా ఈరోజు ఎంపైరికల్ డాటాలో క్లియర్గా ఉన్నది. రేపు 1 man కమిషన్కు సమర్పించిన తర్వాత వాళ్ళు చెప్తారు కదా.
చాట్ల తౌడు పోసి ఇద్దరిని కొట్లాడుకునే ప్రయత్నం ఏ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు అయినా బీజేపీ వాళ్ళు అయినా ఎవరైనా వాళ్ళు చేస్తారు. మీరు దీన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంత. అందుకే బ్రదర్ చాలా పొలైట్గా మాట్లాడుతున్నా. మా ఇద్దరి మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొన్నదనే చాలా ప్రేమగా గౌరవంగా ఆప్యాయంగా మాట్లాడుతున్నా. నేను మైకు పట్టుకొని స్టేజ్ మీద మనువాదుల్ని మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లా లేదు. ఎందుకంటే నాకు తెలుసు మన ప్రధానమైన శత్రువు ఎవడో, మీరు అన్నట్టుగా చాట్ల తౌడు పెట్టి కొట్లాట ఎవడు పెడుతున్నా నాకు తెలుసు. కాబట్టి నా మాదిగ సామాజిక వర్గం మెదడులో విషయాలు నిండకుండా ఉండడం కోసం నేను ఈరోజు ఆ స్టేజ్ మీదకి వచ్చి నేను కనీసం ఈ మాట అన్నా అనగలిగిన. శాస్త్రీయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని అంతకుముందు ఉన్నటువంటి నాయకులు ఆ మాట కూడా అనలేరు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ముందర జనరేషన్కి ఈ జనరేషన్కి, అది క్లియర్గా కనబడుతుంది. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మందకృష్ణ ఎందుకు అని ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు దాని కారణంగా ఆయన కోపం వస్తుంది, వీళ్ళు వ్యతిరేకంగా వాడతారని చెప్పేసి అంటున్నారు. ఇంకో విధంగా మాట్లాడితే బాగుండేమో. కర్ణాటక ఎలక్షన్లలో పోయి బీజేపీకి ఓటేయమను నా అన్న అని చెప్పుకుంటే నాకు మద్దతు ఇస్తున్నాడు అన్నాడు. తెలంగాణ గవర్నమెంట్లా నువ్వే బీజేపీకి ఓటేయించినావు వేసిర్రా. అరే మా ప్రవీణ్ సార్ ఓడిపోయింది అన్నాడా? ప్రవీణ్ సార్ ఓడిపోయిండు. ఆయన ఒక ఉండే ఎవరో నేత కాని మహారుని మాలలో ఎందుకన్నాడు ఆ మాట? ప్రవీణ్ సారు బుద్ధునిది మన ప్రవచనాలు ఏదైతే ఉన్నదో అక్కడ చేతి ఆపి నేను వేయలేని నాకేం సంబంధం లేదని చెప్పారు. అక్కడ మహర్లు వాళ్ళంతా బుద్ధిస్టులు, వాళ్ళు మమ్మల్ని అవమానిస్తామని చెప్పి ఓటేయలేరు. ఎవరో చెప్తే ఓటేయకుంటారు. మరి వాళ్ళే రాత్రనక పగలనక ప్రవీణ్ సార్ పడ తిరిగారు. ఆ ఒక్క చిన్న తప్పిదం ద్వారా వాళ్ళ ఓట్లు పడలేవు సార్. మరి మా కృష్ణ ఏం చేసిండు? అటు కోనేరు కోనప్పని కాకుండా ఇటు బహుజన సమాజంకి రిప్రజెంట్ అయిన మా ప్రవీణ్ కుమార్ సార్ కాకుండా ఎవరినో అనామకుడు గెలిపించాడు బీజేపీ హరీష్ బాబు. ఇప్పుడు మరి నేను బీజేపీ మనిషి అనకపోతే ఏమనాలి మిత్రమా? ఇటు నీ జాతి బిడ్డ అయినటువంటి మాదిగైన బహుజన సమాజం నుంచి నిలబడితే ఈయన తుసుకుమనిపితే, ఆయన సామ్రాజ్యవాదం కోసం ఇంకో దేనికోసం పోరాడుతున్నటువంటి కోనేరు కోనప్పుడు తుసుమనిపితే, వీళ్ళిద్దరి మధ్య ఎవడో తెలియని అనామకుని గెలిపించినావు. అంటే సహాయం చేసే వాళ్ళకు సహాయం చేసుడు తప్ప. ఇగో నువ్వు కండువా మార్చనంత మాత్రాన నువ్వు మాట్లాడుతున్న మాటలకి నువ్వు రచిస్తున్న వ్యూహాలకి తేడా తెలియనంత పిచ్చి బచ్చగానే కాదు నేను. నువ్వు డైరెక్ట్ పోయి కర్ణాటకలో ఓటేయమన్నప్పుడే అర్థమైంది నువ్వు బీజేపీ ఏజెంట్. ఇంకేమంటారు? రేపు నన్ను అనలేరా బీఎస్పీ ఏజెంట్ అని? రెంజరా రాజేష్ బీఎస్పీ ఏజెంట్ అన్నారండి. ఎందుకంటే నేను నా బీఎస్పీ మాది కాబట్టి నేను చెప్పిన భయ ఓట్లే రమ్మని నేను గుర్తు కానీ నన్ను అనలేరు. అప్పుడు నేను ఓర్చుకోలే. రెంజల్ రాజేష్ బీఎస్పీ ఏజెంట్ అంటే ఓర్చుకున్నాను, ఓట్లు వేయించింది బీజేపీకి. అప్పుడు నువ్వు బీజేపీ ఏజెంట్ అంటే ఓర్చుకోవాల్సిందే, అంతే. రైట్. ఇంకా ఫ్యూచర్లో అంటే వీళ్ళు ఇప్పుడు మాదిగలే మీకు టార్గెటా, లేకపోతే ఫ్యూచర్ ఇంకేమైనా చేంజ్ ఉందా మీకు? ఎప్పుడు టార్గెట్ కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా దాన్ని వారిస్తాం. ఎందుకంటే రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా, అంతే తప్ప మీరే రేపు పొద్దున మళ్ళీ మాదిగలం మాలలం కలిసి పోరాటం చేసే రోజును చూస్తారు. అసలు రోజు రావాలని ఇంత ప్రేమపూర్వకంగా కలుస్తారా? 100%. దానికి పెద్ద ముందుండి రంజరాజ్ ముందుంటాడా? ఎప్పుడు ముందున్నా, ఇవాళ కొత్తగా ఏ యాజిటేషన్లో అయినా ముందున్నా, ప్రతి యాజిటేషన్లో ముందున్నా. రేపు మాలమాదిగలు కలిసి ముందుకు పోయేదంటే కూడా నేను ముందుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఇది చూస్తూ ఉంటే మేము కలిసి గడవడానికి ఉంది, కానీ రాజ్యాంగబద్ధంగా చేస్తేనే మేము సపోర్ట్ చేస్తాం, దానికి నేను ఏకీభవిస్తాను అని చెప్పేసి రంజరాజ్ మాతో పని చెప్తున్నారు.